వీటన్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా మల్లేపల్లి విలేజ్ లో పోరిక శ్రీరామ్ ఇటీవల జరిగిన నీట్ పీజీ పరీక్షలో ఇండియాలోని 52వ ర్యాంకు, స్టేట్ 2వ ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ జనరల్ మెడిసిన్ లోని అడ్మిషన్ పొందాడు. సామాన్య రైతు పోరిక అరుణ తులసిరామ్ పుత్రుడు పోరిక శ్రీరామ్ చిన్నప్పటి నుంచే చాలా తెలివిగల విద్యార్థి. ఇంటర్మీడియట్ ఆర్డీ జూనియర్ కాలేజ్ హన్మకొండలోని స్టేట్ 4th ర్యాంకు సాధించిన పోరిక శ్రీరామ్ డాక్టర్ కావాలనే పట్టుదలతో మరియు పేదలకు మంచి వైద్యాన్ని అందించాలనే ఆకాంక్షతో డాక్టర్ అవ్వాలనే పట్టుదలతో చదవడం జరిగింది. పేదరికం నుండి వచ్చిన పోరిక శ్రీరామ్ నాయక్ మల్లయ్యపల్లె గ్రామానికి చెందిన ఆదర్శమయ్యాడు. ఇక మల్లయ్యపల్లె గ్రామంలోని పోరిక బలరాం, పోరిక తులసిరామ్, పోరిక రాజు ముగ్గురు అన్నదమ్ములు. వీరి ముగ్గురికి ముగ్గురు కొడుకులు. పోరిక బలరాం కుమారుడు పోరిక విఠల్ కుమార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్, పోరిక తులసిరామ్ కుమారుడు పోరిక శ్రీరామ్ గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్, పోరిక రాజు కుమారుడు పోరిక సిద్ధార్థ ఐఐటి ఇండోర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుతున్నాడు. కుమారులు ఇలా పట్టుదలతో చదివి ప్రయోజకులు అవుతున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని బంధువుల మధ్య పంచుకోవటం ఇంకా సంతోషదాయకం. ఈ రోజు మల్లేపల్లి గ్రామంలో డాక్టర్ పోరిక శ్రీరామ్ నాయక్ ను సన్మానించి లంబాడి ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లౌడియా పల్లవిరాజు నాయక్, రాము నాయక్, శారద, ఆర్ఐ, హేమ నాయక్, విజయ, హాట్ శంకర్, రజిత, జాటర్ శ్రీను, వాంకుడోతు విజయ్, మమత, జరపల శేఖర్, మమత, కేతావత్ కమల, మధు, కేతావత్ సంతోష్ కుమార్, కౌన్సిలర్ శంకర్పల్లి, వాంకుడోస్ దీపిక, కౌశల్య, వాంకుడోత్ బుజ్జి, బంధుమిత్రులు అందరూ పోరిక శ్రీరామును సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది. పేరును మరియు గ్రామం పేరును, పోరిక వంశం పేరు నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతనికి ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలు ఇస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగరీత్యా తన వైద్య వృత్తిలో ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే మా ఆశీస్సులు.